49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నిన్న కాల్ చేసినప్పుడు ఎక్కడికో వెళ్ళాను జయ అన్నారు. ఒక ఆలయ దర్శనం అయిపోయింది అన్నారు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చూసి వచ్చారు? ఒకటే రోజు జయ ట్రిప్పు. శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరాం, శనివారం అర్ధరాత్రి బయలుదేరి వచ్చేసాం వెనక్కి. శనివారం నైట్కి వచ్చేసారు. వచ్చేసాం. కానీ భలే భలే ట్రిప్పులు వేస్తారు రమగారు, చిన్న చిన్ని ట్రిప్పులు. అలా కుదురుతుంది, పెళ్ళాం కాబట్టి. గుంటూరులో పెళ్ళి ఉంది, మా ఇంట్లో ఫ్యామిలీ మ్యారేజ్, దానికోసమని వెళ్ళాం. నేను ఒకదాన్నే వెళ్ళి వచ్చేస్తాను అనుకున్నా. నేను మా అబ్బాయి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాం. డాక్టర్ గారు కూడా వచ్చేసరికి ఓహో, ఎలాగో వెళ్ళాం కాబట్టి కొన్ని దేవాలయాలు దర్శనం చేసుకొద్దాం చుట్టుపక్కల అని భావించి. ఏంటి ఒక్క రోజుకి కొన్ని దేవాలయాలు అనుకున్నారు? మేము అలాగే చేస్తాం కదా. అవునవును, టైం ఉందంటే వెళ్ళిపోతాం. అయితే శనివారం ఉదయం వివాహం సుసంపన్నం అయింది. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత 4 గంటలకు అట్లా బయలుదేరిపోయాం. బయలుదేరి గుంటూరు నుంచి పొన్నూరు రూటు మీద నుంచి చెందోలు గ్రామం వెళ్ళాం. చందోలు. ఈ చెందోలు చాలా కాలం క్రితం వెళ్ళిందే ప్లేస్. చెందోలు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహానుభావులు, వారిని పీఠాన్ని దర్శనం చేయడానికి లాస్ట్ టైం వెళ్ళింది. అప్పుడు కూడా మేము గుంటూరు వెళ్ళే చెందోలు వెళ్ళాం. ఈసారి ఏమనుకున్నామంటే ఈ చెందోల్లో బగళాముఖి అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం చూద్దాం అనుకున్నాం. మాకు అప్పుడు కూడా తెలుసు, కానీ అప్పుడు అవకాశం లేకపోయింది, చీకటి పడిపోయింది, వెళ్ళలేదు. ఈసారి ఇట్లా సావకాశంగా కుదిరిందనమాట. ఈ గుంటూరు మీద నుంచి వెళ్తూ ముందు పొన్నూరు, ఈ పొన్నూరులో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. తర్వాత మన సాక్షి భావనారాయణ స్వామి దేవాలయం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పొన్నూరు చూసే వెళ్ళాం. అప్పుడు కూడా ఈ ఆంజనేయ స్వామిని చూసాం, సాక్షి భావనారాయణ స్వామి దేవాలయాన్ని కూడా చూసాం. ఓహో, ఈసారి భావనారాయణకి బయట నుంచి దండం పెట్టి ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రమే చూసాము. ఆంజనేయ స్వామి దేవాలయం పెద్దది, 14 అడుగుల ఆంజనేయ స్వామి, చాలా బాగుంటాడు జయ. 50 సంవత్సరాలైనా అయింది ఆ స్వామిని ప్రతిష్ఠ చేసి. ఆయనకి ఎదురుకుండా గరుక్మంతుడిది కూడా ఇట్లా 30 అడుగుల పైన ఉన్న గరుక్మంతుడి విగ్రహం కూడా ఆ రోజుల్లోనే ప్రతిష్ఠ చేశారు. లోపలన్నీ దేవాలయాలు చాలా ఉన్నాయి. కాలభైరవ స్వామి, తర్వాత ఏమో ఒక శివాలయము, ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ శివాలయం కూడా చాలా విశేషంగా కనపడుతుంది. స్వామివారు మనకి వీరభద్రుడు వాళ్ళు కనిపిస్తారు. తర్వాత బోలెడన్ని శివలింగాలు, ఎవరి అభిషేకం వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత పాన్వట్టం మీద చిత్రంగా శివపాదాల్లాగా పెట్టారు. పెద్ద నందీశ్వరుడు, శివపాదాలు. ఆయన వెనకాల మళ్ళీ నందీశ్వరుడు, ఒక పరమేశ్వరుడి విగ్రహము, చందనపు విగ్రహం ఒకటి, ఒక శివలింగం. సంవత్సరం అంతా చందనాభిషేకం చేస్తారట. సంవత్సరంలో ఒక్కసారి ఆ చందనాన్ని తొలగిస్తారు. అట్లా విశేషంగా ఉంది. ఆ శివాలయం కూడా బాగుంది, ప్రత్యేకంగా కనపడింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత చూసారో లేదో నాకు జ్ఞాపకం లేదు. ఈసారి మాత్రం మంచి విశేషంగా చూసాం. పెద్ద దేవాలయం ఆంజనేయ స్వామి, పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి చాలా పెద్దది. సరే, ఇది చూసుకుని ఈ సాక్షి భావనారాయణ స్వామిని కూడా చూసేసి వాకిట్లో అయితే దండం పెట్టాం. చందోలు గ్రామానికి వెళ్ళాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చందబోలు గ్రామమే ఈ రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి. చాలా మంది మన చాగంటి వారి ప్రవచనాల్లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి వినే ఉంటారు. పెద్ద గురువు గారు అంటారు. వారికి బాల స్వరూపం వారి ఇంట్లో తిరిగేదట. రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన ఏమంటారు, బాల ఉపాసకులు. అమ్మవారు చిన్నపిల్ల బాలిక రూపంలో వాళ్ళ ఇంట్లో సంచరించేది. అంత ప్రత్యేకమైన వ్యక్తి. 90లో ఆయన వారు కాలగతిని చెందినప్పుడు వారిని దహనం చేస్తుంటే ఆ చితి మంటల మీద నుంచి ఒక దేవతా స్వరూపంలాగా కనపడిందట. బాలాంబిక పైకి వెళ్తున్నట్టుగా కనిపించింది. ఫోటో తీసేప్పుడు పేపర్లో కూడా వేశారు. అవునా? చాలా ప్రత్యేకమైన వారు. వారి గురించి ఎన్నో విశేషాలు, ఎన్నో విషయాలు చెప్పుకోవాలి. చాగంటి గారి ప్రవచనాల్లో వీరిని చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పారు. ఎవరైనా, అందరికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అయితే మేము కిందసారి వెళ్ళినప్పుడు గురువుగారు వారిదే స్థలమే చూడ్డానికి వెళ్ళాం, పీఠం. అప్పుడు కోవిడ్కి ముందు మేము వెళ్ళింది. కోవిడ్ తర్వాత ఏదో కొంచెం ఇబ్బందులు కాస్త ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో తెలీదు. ఇంకా మేము అక్కడికి పెట్టుకోవాలి. ఒకసారి వెళ్ళొచ్చాము. వారిది అమ్మగారిది ఇద్దరివి అప్పుడు మైనపు ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ ప్రతిమలు చేసి పెడతారు కదా, ప్రతిమలు చూసాం. వారు పూజించిన దేవతా మందిరాన్ని చూసాం. అప్పుడు విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారికి వంశానికి చెందిన వారే ఒకరు, మరి అన్నదమ్ముల సంతానంలో ఒకరు ఈ దేవాలయాన్ని, ఆ పీఠాన్ని నడిపిస్తున్నారు. అప్పుడు చూసాం.
చూసే ఈసారి బగలాముఖి అమ్మవారిని చూద్దాం అనుకున్నాం. బండ్లమ్మ తల్లి అంటారు ఆవిడ్ని, బండ్లమ్మ బగలాముఖి అమ్మవారిని. ఈ చందుబొల్లో ఇంత చిన్న గ్రామం. ఈ గ్రామంలో చోళుల కాలం నాటి 2 పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ఒకటేమో లింగోద్భవ స్వామి, లింగోద్భవ ఈశ్వరుడు. ఇంకొకటి చెన్నకేశవ స్వామి, ఎదురుబదురుగా ఉన్నాయి. ఈ లింగోద్భవ స్వామి ఎలా కనపడతాడంటే పెద్ద శివలింగం బయటే పెట్టుంది. పెద్ద లింగము, చాలా పెద్దది. కింద వరాహ స్వరూపము ఆ శివలింగం మీద, పైన హంస రూపంలో బ్రహ్మ, కింద వరాహ రూపంలో విష్ణువు, మధ్యలో పరమేశ్వరుడు ఇంత స్తంభంలో ఉన్న స్వరూపం ఉందన్నమాట. ఔరంగజేబు కాలంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి హస్తాలను ఖండించారట. ఆ ఖండింపబడిన లింగాన్ని పూజించకూడదని ఆ లింగాన్ని బయటపెట్టి లోపల ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ కాలం నాటివి ఉన్నాయి. అయితే ఈ పురాతనమైన ఈ దేవాలయాన్ని, దీనికి పునరుద్ధరణ కోసం ఆ ప్రాంతపు రాజుగారు కొన్ని శిలలు తెప్పించారట, రాళ్ళు అవి. అయితే ఈ రాళ్ళు సమీపంలో ఉన్న ఒక కొండ నుంచి తెప్పించారు. శిలలు ఊళ్ళోకి వస్తుంటే ఓ చోట ఆగిపోయినాయట బళ్ళు. ఎంత ప్రయత్నించినా బళ్ళు లోపలికి రాలేదట. మళ్ళీ ఎడ్ల బళ్ళ మీద వేసి తెచ్చేవాళ్ళు కదా. అయితే ఒక సిద్ధ పురుషుడు ఒక ఆయన కనిపించి, ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ కావలి శక్తి ఒక అమ్మవారు ఉంది, ఈ ప్రాంతాన్ని రక్షించే తల్లి బగళాముఖి, ఆమె యొక్క శక్తి వల్లే ఇవి లోపలికి రావట్లేదు అని చెప్పి ఆమెను అర్చించమని ఆమెను వెతకమంటే ఆమెను వెతికితే ఒక జలాశయంలో అమ్మవారు లభించారట. ఇది పూర్వం ఎప్పటిదో ఎన్నేళ్ల క్రితం, ఏ 10వ శతాబ్దంలోనో జరిగిందట. అయితే ఈ వస్తున్న బళ్ళల్లోంచి ఒక్కొక్క బండి నుంచి ఒక్కొక్క బండని దింపారట. కొండరాళ్ళని తెచ్చారు కదా, ఆ బళ్ళని దింపాక ఒక బండని దింపాక కదిలిందట ఒక్కొక్క బండి. ఆ బండలన్నిటితోటి ఇక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించారు. జలాశయంలో దొరికింది తల్లి. ఆమె ప్రత్యేకమైన స్వరూపంలో కనపడుతుంది. బగళాముఖి ఆమె, ఆ లభించిన తల్లి. అక్కడ ఆలయం నిర్మించారు. తర్వాత ఈ మిగిలిన బళ్ళ లోపలికి వెళ్ళి ఆ శివాలయం నిర్మాణం అది పూర్తి చేశారు. అయితే ఆ లభించిన తల్లే మనం ఇప్పుడు చూసొచ్చామన్నమాట. బగళాముఖి అనే ఆవిడ దశమహావిద్యల్లో ఒక విద్య. చాలా ప్రత్యేకమైన స్వరూపంతో ఉంటుంది. న్యాయదేవతగా చెప్తారు. రాక్షసుడి నాలిక పట్టుకుని ఖండించిన స్వరూపం కనపడుతుంది. ఆమె ముందు అబద్ధం ఆడలేరు. అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి వాగ్బంధనం చేసేస్తుంది ఆవిడ, నాలిక కత్తిరిచేస్తుంది అన్నమాట. ఆ తల్లిని మనం ఇప్పుడు చూసొచ్చాం అన్నమాట. చాలా బాగుంది జయ. ఆలయము బాగుంది, అమ్మవారు మహత్తరంగా ఉన్నారు. ఈమె ఒక ప్రత్యేకమైన స్వరూపంలో చతుర్భుజిగా దర్శనమిస్తారు. భుజం మీద శివలింగం ఉంటుంది. చెవులకి తాటంకాలు, మామూలుగా అమ్మవారికి ఒకే రకమైన ఆభరణాలు ఉంటాయో, ఒక చెవికి వృత్తాకారం, ఇంకో చెవికి నాగాకారంలో ఉండేవి ఉంటాయి. ఆయుధాలు ప్రత్యేకంగా ఉంటాయి. పానపాత్ర అభయహస్తంతో కనపడుతుంది. వెనకాల ఆయుధాలు వేరు. శివలింగం భుజం మీద ఉంటుంది. కపాలమాల, రుండమాల ధరిస్తుంది అమ్మవారు. అమ్మవారి యజ్ఞోపవీతం కూడా రుండమే, ఇవే కపాలాలే. ప్రత్యేకంగా కనపడుతుంది. ఒక కాలు పైకి మడిచి ఒక పాదం కిందకుండి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద నేత్రాలు. ఎంత బాగుందంటే తల్లి, భలే ఉంది. చాలా ప్రత్యేకంగా ఉంది, బాగుంది. ఆలయం కూడా ఒక కార్నర్కి ఉన్నట్టుంది. విశాలంగా ఉంది ప్రాంగణము. గోపురం అది కనపడుతుంది. కానీ మనం దేవాలయం లోపలికి వెళ్తే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇది ఒక పెద్ద చావడిలాగా ఉండి దాంట్లో చివరి భాగంలో అమ్మవారిని కొలుపు చేయించారు. మనం వెళ్ళి సన్నిధిలో కాసేపు కూర్చోటానికి కూడా అవకాశం ఉంది. ఎంత విలక్షణమైన స్వరూపంలో ఉన్నారు. ఈవో గారు చక్కగా అంతా వివరణ, నేను కథ అంతా చదువుకున్నాను, బయట బోర్డు మీద కనపడుతుంది. ఆయన కూడా మళ్ళీ ఇదంతా చెప్పారు. ఈ అమ్మవారు లభించిన జలాశయం గురించి అన్నీ వెతికారట. వెతికితే చివరికి ఆ భూమిలో ఒక బావి కూడా వీళ్ళకి లభించింది. దాన్ని కొంచెం పునరుద్ధరణ చేశారు. ఆ బావిలో జలాలతోటే అమ్మవారికి అభిషేకం చేస్తారు. అయితే ముఖమండప నిర్మాణానికి వాటికి తవ్వుతుంటే అమ్మవారి ఆభరణాలు, స్వర్ణాభరణాలు పురాతనమైనవి లభించినాయి, మంగళసూత్రాలతో సహా. బంగారాభరణాలు కూడా దొరికినాయి, భూమిలో దొరికినాయి. కాబట్టి ఆర్కియాలజీ పురాతనమైనవి, ఆర్కియాలజీయా అమ్మవారికా ఈ దేవాలయానికి సంబంధించినవా అని కొంత చర్చ కూడా జరిగిన పిమ్మట అమ్మవారికి వాటిని సమర్పించారు. సంవత్సరానికి ఒక్కరోజే అలంకరిస్తారట. చాలా పురాతనవి, కొంచెం పలచగా ఉన్నాయి, కానీ ఆభరణాలు అయితే ఉన్నాయి. అయితే
చాలా విశేషంగా కనపడుతుంది అమ్మవారు. ఇక్కడ జరిగే సేవలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి జయ. మేము వెళ్ళినప్పుడు అర్చన జరుగుతోంది, హారతి అది ఇచ్చారు. దాని తర్వాత ప్రతిరోజు సాయంకాలం ధూపం వేస్తారు. తలుపులు వేసేసారు. బయట నుంచి ఆయన చక్కగా మంత్రాలు చదువుకుంటూ వచ్చాడు అర్చక స్వామి, ఇద్దరున్నారు. అంతా ధూపం చూపించారు. బయట ఈయన క్షేత్రపాలకుడు పోతరాజు కూడా ఉన్నాడు. అక్కడి నుంచి ధూపం వేసుకుంటూ తీసుకొచ్చారు. ధూపం వేశారు. అందరినీ వచ్చిన భక్తుల్ని కూడా ఏదైనా మన సంకల్పం కోరిక ఏదైనా ఉంటే తలుచుకుని ధూపం వేయమన్నారు. మేము కూడా వేసాం. ఆ ధూపం వేసాక చివరికి ఇట్లా తలుపు ఇట్లా కొట్టి, అంటే వస్తున్నామని చెప్పి తలుపు తీశారు. తీసి ఆ ధూమంలో హారతి ఇచ్చేసరికి అమ్మ కనపడింది జయ. కళ్ళు తెరుస్తున్నట్టు అనిపించింది నాకు. ఎంత బాగుందంటే, ఎంత అపురూపమైన భావం కలిగిందంటే చెప్పలేను నేను, మాటల్లో చెప్పలేదు. కాళ్ళు చల్లబడిపోయినాయి జయ నాకు. ఎంత బాగుంది, ఎంతసేపు నుంచున్నామో ఎదురుగుండా. డాక్టర్ గారు కూడా అట్లాగే ఫీల్ అయ్యారు. చాలాసేపు అట్లా ఎదురుగుండా నిలబడను. ఎట్లాంటి ప్రాణశక్తి, ఎలాంటి ఎనర్జీ ఉందంటే అక్కడ చెప్పలేమన్నమాట. హారతి కదులుతూ ఉంటే ఇట్లా నేత్రాలు పైకి లేచి కిందకి వెళ్తున్నట్టుగా అట్లా అనిపించింది. భలే బాగుంది. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. చిన్న సమయం, ఎక్కువసేపు ఉన్నట్టు లేదు అక్కడ. అయితే ఈ దేవాలయంలో చాలా విశేషమైన సేవా కాలాలు జరుగుతాయి. ఎవరో ఒక గురూజీ ఒకరు వచ్చారట. ఆయన అమావాస్యలు సేవించమన్నారట. అమ్మవారి బగలాముఖికి ప్రత్యేకంగా చేస్తారు. హోమం చేశారు. ఒక ప్రత్యేకమైన హోమం జరిపించారట. సాయంకాల వేళలే అట్లా చేశారు. అమావాస్య నాడు సంకల్పం చెప్పిస్తారు. కొన్ని అమావాస్యలు నడిచినాయి. 108 అమావాస్యలు హోమాలు చేయమన్నారట. 70 చిల్లర అయినాయట ఇప్పటికీ. ఈ మధ్య మొదలుపెట్టారు. అమావాస్య నాడు మనం 1116 ఏదో ఉంది, 1100 చిల్లర మనం వెళ్ళి స్వయంగా చేసుకోవచ్చు. విడిగా కూడా ఆ హోమం, బగలాముఖి హోమం చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ సంకల్పాలు వస్తూ ఉంటే అన్నీ వివాహ సంకల్పం, పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదన్న సంకల్పాలే వస్తుంటే అప్పుడు శృంగేరి స్వామివారి దగ్గర నుంచి ఒక ఆదేశం వచ్చిందట. వీళ్ళు కబురు చేశారట, అందరూ సంకల్పాలు వివాహ సంకల్పాలే వస్తున్నాయంటే ఈ అమ్మవారు ఈవిడ పీతాంబరి అంటారు. ఈవిడ పచ్చటి ముఖము, పచ్చని బట్ట కలిగి ఉంటుంది. ఆమె లక్షణం అది. అయితే ఆమె స్వయంగా పీతాంబరి కాబట్టి, పీతముఖి కాబట్టి మనం ఈ పసుపు కొమ్ములతోటి సేవ జరిపించండి అని చెప్పారట. ఆజ్ఞ అక్కడి నుంచి వచ్చింది, శృంగేరి పీఠం నుంచి. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంగళవారము, శుక్రవారము పసుపు కొమ్ములతోటి అర్చన చేస్తారు అమ్మవారికి. మంగళవారం ఆడపిల్లలకి, శుక్రవారం మగపిల్లలకి, వివాహం కాని వాళ్ళు 9 వారాలు వివాహ మంత్రాలతో అభిమంత్రిస్తారట ఈ సేవ చేసే పసుపు కొమ్ముల్ని. ఆ కొమ్ములతోటి అర్చన చేస్తారు అమ్మవారికి. 9 వారాలు తిరిగే లోపల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయట ప్రతి వాళ్ళకి. అబ్బా, ఇది విశేషంగా చెప్పవలసిన సంగతమ్మా అన్నారు. సరే, అక్కడ కనపడుతోంది కదా, అదేలేండి, కనిపిస్తోంది. సో మేము ఈ దేవాలయానికి వెళ్ళి చక్కా చుట్టూత ప్రాంగణం అవి బాగున్నాయి. మొత్తం నిండిపోతుందట మంగళవారాలు, శుక్రవారాలు, అమావాస్యకి అన్నీ కూడా అన్ని పర్వదినాల్లోనూ నిండిపోతాయి. చాలా బాగుంది, చూసి తీరాలన్నమాట. మీరు గుంటూరు ప్రాంతానికి, పొన్నూరు వైపుకి కానీ, చీరాల కానీ, బాపట్ల కానీ ఎక్కడికైనా వెళ్తే ఒకసారి వెళ్ళి చందోలు గ్రామం, చందవోలు అనేవాళ్ళు చందోలు అంటున్నాం, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు నడయాడిన ఆ ప్రదేశాన్ని, ఒక మహానుభావుడు, మనలాగానే మన ముందు మన తాతల నాడు జన్మించిన ఆయన. అంత ఉపాసనాపరులు అసలు లేరు మన ప్రాంతంలో, చాలా గొప్పవారు. వారు తిరిగి వారు పూజించిన అమ్మవారిని అర్చించిన ప్రాంతం కాబట్టి వీరే ఈ అమ్మవారిని యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నారు. బగలాముఖి వీడి ప్రత్యేకతని, ఆవిడ యొక్క ప్రజ్ఞ, ఆవిడ ఏం చేయగలదో కూడా చూపించేవారట. ఆయన వల్ల ఇంకా అమ్మవారు దీంట్లోకి ప్రాచుర్యంలోకి వచ్చారు. వారు ఉండగా కూడా. సో మీకు ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళిరండి ఒకసారి. దర్శనం మాత్రమే చాలు. ఒకవేళ ఏదైనా మనకు ముక్కులో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటమో ఇలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యని ఎడం చేత్తో తీర్చేస్తుంది మన అమ్మవారు అని చెప్పారు. బా, ఎంత బాగున్నారంటే తల్లి. ఉన్న అర్చక స్వామి కూడా చక్కగా ఉన్నారు. ఆయన చెప్పాను, ఆయన ఎక్కడ చదువుకున్నారు ఏమిటి అని కనుక్కున్నాను. చిన్న అబ్బాయే, చక్కగా అసలు మంత్రం ఎంత
బాగుందంటే నేను ప్రతిసారి మంత్రాలు వినలేకపోయానని చెప్తుంటాను. అవునవును. బా ఎక్సలెంట్గా ఉంది. నామాలు చదువుతుంటే గుండెల్లో నుంచి వస్తున్నట్టుంది. మహా బాగుంది. ఆలయము చాలా బాగుంది. వెళ్ళటం అప్రోచ్ కూడా చాలా సులువు. కిందసారి మేము వెళ్ళినప్పుడు రోడ్లు ఇంకా బాగున్నాయి. ఈసారి కొంచెం రోడ్లు ఒక్క రవ్వ సుమారుగా ఉన్నాయి. ఏ వైపు నుంచి అయినా మనం వెళ్ళొచ్చు. మేము వెళ్ళి ఏం చేసామంటే వీరిని అమ్మవారిని సేవించుకున్నాక అటు వెళ్ళి ఆ లింగోద్భవ స్వామిని చూసొచ్చాం. చెన్నకేశ్వర స్వామి కూడా చక్కగా మీసాలు అవి పెట్టుకుని ముచ్చటగా ఉన్నాడు. ఎంత బాగున్నాడు. చెన్నకేశ్వర ఎదురు బదురు దేవాలయాలు వాళ్ళిద్దరిని కూడా సేవించి రాత్రి 8:30, 9 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అర్ధరాత్రి 2ంటికి హైదరాబాద్ చేరిపోయాం మేము. అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేయండి. మేము పెద్ద ఫోటోలు గిటోలు తీసుకోవాలి. అక్కడికి వెళ్ళాక అసలు అది ఆలోచన కూడా రాలేదు. బగలాముఖి బండ్లమ్మ తల్లి పేరుతో మనకి కనపడుతుంది. ఇక్కడ అంటే స్వయంభూగా వీళ్ళకి లభించింది. వారేమి చేయల. అదేనండి. ఒక 4 అడుగులు 4 అడుగులు ఉన్న రాత్రి విగ్రహంగా ఉన్నారు. చాలా బాగుంది. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.